నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం ఏమేముంది చూద్దాం. మొదటగా వెళ్ళండి, స్టే తెచ్చుకోండి. స్కూల్ పీడీ అభ్యర్థులకు మంత్రి ఉచిత సలహా. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్కడా పాటించలేదు. ఏపీకి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగ్. జోనల్ను మల్టీ జోనల్గా మార్చేసే అన్యాయం. గురుకుల పీడీ పోస్టుల అభ్యర్థుల ఆందోళన. నోరు మీద పని ట్రిప్ ముఖం చాటేసిన మంత్రి. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైన పీడీ అభ్యర్థులు. ఇప్పటికే పెండింగ్లో 2017 నాటి నోటిఫికేషన్. నాడు ధర్నాకు ఎగదోసి నేడు పట్టని పెద్దలు అని రాసిరు. మరి ఏమైంది అనంటే, ఇది నమస్తే తెలంగాణ నుంచి న్యూస్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లోని స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275 పోస్టుల భర్తీకి ట్రిప్ గత ఏప్రిల్ 24 నుంచి మే 24వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. నోటిఫికేషన్లో 2023 ఏప్రిల్ 5 నాటి తేదీ నాటికి పీడీ పోస్టులకు బీపెడ్ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులే అర్హులుగా ప్రకటించింది. ఆ లెక్కన గత మే నాటికే అభ్యర్థులు ఆయా విద్యార్హతలు కలిగి ఉండాలి. కానీ గత అక్టోబర్లో పాస్ అయిన అభ్యర్థికి సైతం పోస్టింగ్ ఇచ్చిందని అభ్యర్థులు ఆధారాలతో సహా బయటపెట్టారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్కు విరుద్ధంగా పోస్టులను భర్తీ చేశారని, ఏపీకి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులకు కూడా పోస్టింగ్లు ఇచ్చారని, జోనల్ పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా మార్చారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఒక మంత్రిని పలువురు అభ్యర్థులు కలిసి పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలను వివరించారు. న్యాయం చేస్తారని హామీ ఇచ్చిన మంత్రి అందుకు విరుద్ధంగా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోండి అని ఉచిత సలహా ఇవ్వడంతో అభ్యర్థులు కంగుతిన్నారు అని రాశారు. మరి చెక్ చేస్తాం, పోస్టులు మాత్రం ఇవ్వమని కూడా అన్నారంట. పోస్టుల భర్తీకి అనేక ఆరోపణలు వస్తున్న ట్రిప్ అధికారులు నోరు మెదపడం లేదు. మరెందుకు? పీడీ పోస్టుల అభ్యర్థులకు రాత పరీక్షతో పాటు డెమోలు నిర్వహించాల్సి ఉంది. ఆ రెండింటి మార్కులను ప్రకటించాలి. కానీ ఇప్పటి వరకు ట్రిప్ కేటగిరీల వారీగా కట్ ఆఫ్ మార్కులను కూడా ప్రకటించలేదు. అభ్యర్థులకు డెమో మార్కులని వెల్లడించింది. అది కూడా ఓపెన్గా కాకుండా అభ్యర్థులకు వ్యక్తిగతంగా వారి లాగిన్ ఐడీలోనే పొందుపరిచింది. మార్కుల జాబితాను కూడా ప్రకటించలేదు. మార్కులు, డెమోకు సంబంధించిన మార్కులను కలిపి కట్ ఆఫ్ ప్రకారం వెల్లడించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. స్కూలు పీడీ పోస్టుల భర్తీ ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు ట్రిప్ ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకుంటున్నారు. అభ్యర్థుల ఫిర్యాదు మేరకు జాబితాను చెక్ చేస్తామని అధికారులు చెప్పడం గమనార్హం. ఒకవేళ తప్పు జరిగినట్టు తేలినా ఆ పోస్టులను బ్యాక్లాగ్ పెడతాం తప్ప తదుపరి అభ్యర్థులకు మాత్రం ఇచ్చేది లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆర్డర్ ఉంటేనే ఆ పోస్టులను భర్తీ చేస్తామని చెప్తున్నారని, ఒకవేళ ఏ ఒక్క ప్రశ్నకు ట్రిప్ స్పష్టతనివ్వడం లేదని మండిపడుతున్నారు. దీని విషయంలో కోర్టుకు వెళ్లేందుకు కూడా అభ్యర్థులు సిద్ధమయ్యారని రాశారు. పీజీటీ పోస్టులపైన కూడా అనుమానాలు ఉన్నాయని రాశారు. స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులపైన కాకుండా ఇటీవల భర్తీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులపైన కూడా అభ్యర్థులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఒకరోజు వ్యవధిలోనే ధ్రువపత్రాల పరిశీలన కూడా చేపట్టారు 1:2 ఇచ్చి. ఇకపోతే అనేక మంది నాన్ క్రిమిలేయర్ తదితర సర్టిఫికేట్లను కూడా సమర్పించలేదు. ట్రిప్ మెడికల్ టెస్టులను కూడా నిర్వహించలేదు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన మరుసటి రోజు అర్ధరాత్రికే పోస్టులకు ఎంపికైన జాబితాను విడుదల చేసింది. ఈ పోస్టులకు కూడా ఇప్పటివరకు కేటగిరీల వారీగా మార్కుల కటాఫ్ను ట్రిప్ వెల్లడించలేదు. నిబంధనల ప్రకారం వెబ్లోనూ పొందుపరచలేదు. ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్లను మాత్రమే ప్రకటించింది. దీంతో ఈ నియామకాలపైన కూడా అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారని రాశారు. ఇకపోతే అమరావతి నుంచి ఏపీ ఒకే రోజు గ్రూప్ 2 ఎస్బీఐ క్లరికల్ పోస్టుల రాత పరీక్షలు. ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తుంది. ఏపీపీఎస్సీ వెనక ముందు చూసుకోకుండా ఈ నెల 25న ఎస్బీఐ క్లరికల్ మెయిన్స్ పరీక్ష జరుగుతున్న రోజే గ్రూప్ 2 ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. తేదీల ఖరారు సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియామక సంస్థల ద్వారా జరిగే పరీక్షలు, వాటి తేదీలను పరిగణలోకి తీసుకొని ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించాలి. కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ తేదీ ఖరారులో ఎస్బీఐ పరీక్ష తేదీని పరిగణలోకి తీసుకోలేదు. వాస్తవంగా ఎస్బీఐ నోటిఫికేషన్ గత నవంబర్లో విడుదలైంది. ఆ నోటిఫికేషన్లోనే ఫిబ్రవరి 25న మెయిన్స్ ఉంటుందని ప్రకటించారు. దీనికి అనుగుణంగా అభ్యర్థులు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఇకపోతే గ్రూప్ 2 నోటిఫికేషన్ గత డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ ఫిబ్రవరి 25న నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. రెండు ఒకటే రోజున ఉన్నందున ఏ పరీక్ష రాయాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు సుమారు 4.5 lakhs మంది దరఖాస్తు చేశారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీకి ప్రిలిమ్ నిర్వహణ తేదీ మధ్య ఇచ్చిన సమయం తక్కువగా ఉన్నందున ప్రిలిమ్స్ నిర్వహణ తేదీని వాయిదా వేయాలని డిమాండ్ అభ్యర్థుల నుంచి వస్తుంది. ఇకపోతే ఎస్బీఐ హాల్ టికెట్లు పంపితే తేదీని మారుస్తామని ఏపీపీఎస్సీ కూడా డిక్లేర్ చేసింది. ఇంకేమైనా డౌట్లు ఉంటే అభ్యర్థుల విజ్ఞప్తులు ఇక్కడ APPSCHL హెల్ప్ @gmail.com కూడా పంపించవచ్చు అని చెప్తున్నారు. ఇకపోతే 4.5 ఏళ్ళు నిద్రపోయారా అని సన్నద్ధతకు సమయం లేకుండా డిఎస్సీన ప్రభుత్వం మెంటల్ టార్చర్ పెడుతుందన్న అభ్యర్థులు ఒక పక్క అతి తక్కువ పోస్టులు, మరో పక్క పరీక్షల షెడ్యూల్తో గజిబిజి అని కూడా రాశారు ఈనాడు నుంచి ఏపీ. అప్పుడు చిందులు తొక్కారు. రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే భర్తీ చేయాల్సింది పోయి 4.5 ఏళ్ళుగా ఈ పెద్ద మనిషి ఏ గాడిదలుగా వస్తున్నాడని మీ అందరి తరఫున అడుగుతున్నా అని అప్పటి సీఎం చంద్రబాబుపై జగన్ డిమాండ్ చేశారు. మరి మీరేం చేశారు అని ఇప్పుడు ఇచ్చారు. సీఎం జగన్ భాషలోనే మాట్లాడితే ఈ 4.5 ఏళ్ళు ఏ గాడిదలు కాసినట్లు ఎన్నికల షెడ్యూల్కు నెల ముందే డిఎస్సీ ప్రకటించి అభ్యర్థులు సిద్ధమయ్యేందుకు సమయం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 20 రోజులు ఇచ్చి ఆ తర్వాత 10 రోజులకే డిఎస్సీ పెట్టారు. ఇంత తక్కువ సమయంలో రెండింటికి అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవుతారు అని ఇచ్చారు. ఇంతే ఏపీలో అంత పరిస్థితి గందరగోళం ఉంది. గత ఎన్నికల ముందు ఓట్ల కోసం జగన్ మెగా డిఎస్సీ అన్నారు. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చాక ఆయనకు డిఎస్సీ గుర్తొచ్చింది. అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం డిఎస్సీ 2018లో 7,729 పోస్టులు ప్రకటిస్తే ఇంతేనా అంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు 23,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి కేవలం 6,100 పోస్టులు ఇచ్చారు. ఎన్నికల డిఎస్సీకి కనీసం ప్రిపేర్ అయ్యేందుకు కూడా సమయం ఇవ్వలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఆయనకు పట్టదు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్లో వచ్చే మార్కులకు డిఎస్సీలో 20% వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి గతంలో ఒకసారి టెట్ రాసిన వారు సైతం మార్కులు పెంచుకునేందుకు మళ్ళీ రాస్తారు, అది కామన్. గతంలో టెట్ రాయని వారు ఎలాగూ ప్రిపేర్ అవుతున్నారు. బండెడ్ టెట్ సిలబస్కు 20 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమా? ఆ తర్వాత 10 రోజులకే డిఎస్సీ పెట్టారు. ఆ షెడ్యూల్ అయినా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు పూర్తవుతుందా అంటే అది లేదు. 4.5 ఏళ్ళు నిద్రపోయి ఇప్పుడు ఇచ్చి మమ్మల్ని పరిశాన్ చేస్తుర్రు ఏమి అని రాశారు. మెంటల్ టార్చర్ ఎట్లుంటుందో అంటే మెంటల్ టార్చర్ అంటే ఎలా ఉంటుందో తెలుసా స్టూడెంట్స్? ఏపీలో డిఎస్సీ విద్యార్థులను అడిగితే తెలుస్తుంది అంటూ కొందరు అభ్యర్థులు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వారి ఆవేదనకు అద్దం పడుతున్నాయి. టెట్ పరీక్షలో చైల్డ్ సైకాలజీ చదవడానికి 20 రోజులు పడుతుంది. అలాంటిది 3 నుంచి 10వ తరగతి వరకు చదివి పరీక్షలో అర్హత సాధించాలంటే అది మానసికంగా ఎంత హింసో అర్థం చేసుకోవచ్చని వారు చెప్తారు. ఎప్పటి నుంచో చదువుతున్న విద్యార్థులకైనా పునశ్చరణ అంటే రివిజన్కు కనీసం 45 నుంచి 60 రోజుల సమయం కావాలి. టెట్తో పాటు జీవితాన్ని నిర్ణయించే డిఎస్సీకి సిద్ధం కావాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క పోస్టులు తక్కువ ఉన్నాయనే బాధ, మరో పక్క పరీక్షల షెడ్యూల్ రూపంలో విపరీతమైన టెన్షన్తో అంతా గజిబిజిగా ఉందని వాపోతున్నారు. ఇకపోతే రిజర్వేషన్ల విషయంలో కూడా గందరగోళం ఉంది. ఉపాధ్యాయ పోస్టులని రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆయోమయం సృష్టిస్తుంది. సాధారణంగా నోటిఫికేషన్ సమయంలో జిల్లా వారీగా రిజర్వేషన్ల వారీగా పోస్టులను పెడతారు. జగన్ సర్కార్ మాత్రం రోస్టర్ పాయింట్ల వారీగా పెట్టింది. దీంతో పోస్టులను గుర్తించడంలో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. అధికారులు సరైన కసరత్తు చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడం వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలపై ఇంత అలసత్వమా అని కూడా ప్రశ్నిస్తున్నంత ఇది. ఇకపోతే ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు మార్చి 22. ఇండియన్ ఆర్మీలో పనిచేసేందుకు 2024-25 సంవత్సరానికి రిక్రూట్మెంట్కు అర్హులైన అభ్యర్థులను ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని మిలిటరీ ఉన్నతాధికారులు సూచించారు. ఈ నెల 13న ప్రారంభమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు మార్చి 22 వరకు గడువు ఉన్నట్లు తెలిపారు. ఇది వెబ్సైట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ NIC.in కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చిన్న క్లియర్గా చెప్పేసి చూడండి. మిలిటరీలో చేరాలనుకునే యువత దళారులు ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని కూడా సూచించారు. ఆర్మీ ఉద్యోగ నియామకం పూర్తిగా అభ్యర్థుల అర్హత సామర్థ్యం ఆధారంగానే జరుగుతుందని కూడా స్పష్టం చేశారు. గుర్తుపెట్టుకోండి. రైల్వేలో 9,000 టెక్నీషియన్ పోస్టులు, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న 9,000
టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. దీంట్లో గ్రేడ్ 1 టెక్నీషియన్ సిగ్నల్ 1100, గ్రేడ్ 2 7,900 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు, ఎంపిక తదితర వివరాలను త్వరలో విడుదల చేస్తారు. ఆయా పోస్టులకు ఆన్లైన్లో మార్చి 9 నుంచి ఏప్రిల్ 8 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్ ఇండియన్ రైల్వేస్. విద్యా ఉద్యోగ సమాచారం అని ఇచ్చారు. నమస్తే తెలంగాణ నుంచి 100 డిగ్రీ కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు. వచ్చే విద్యా సంవత్సరంలో 100 డిగ్రీ కళాశాలల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపోతే చదువుతూనే విద్యార్థులకు సంపాదించుకునే వెసులుబాటు కల్పించేలా తీర్చిదిద్దనున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో 30 డిగ్రీ కళాశాలల్లోనే 36 కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ సంఖ్యను 100కు పెంచాలని కూడా నిర్ణయించారు. ఏ రంగాలలో ఏ కోర్సులను ప్రవేశపెట్టవచ్చో గుర్తించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాన్ని బేస్ చేసుకొని ఇస్తారన్నమాట. ఇకపోతే రేపు ఇంటర్ హాల్ టికెట్లు విడుదల. మనకు వచ్చే అప్కమింగ్ ఎగ్జామ్స్ గురించి ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఏడాది పరీక్షల కోసం 1521 పరీక్ష కేంద్రాలను 9.8 lakhs స్టూడెంట్స్ రాస్తారు. నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లను అమలు చేసేందుకు అంటే హారిజంటల్ రిజర్వేషన్ను అమలు చేసేందుకు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా ప్రకటించారు. రేపటి నుంచి జేఎల్ అభ్యర్థులకు డెమోలు, ట్రిప్ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ దానికి సంబంధించిన ఎంపిక చేసిన 1:2 మెరిట్ జాబితాను దాని ప్రకారం 19 నుంచి 22 వరకు అభ్యర్థులకు డెమోలు నిర్వహించాలని నిర్ణయించింది. సబ్జెక్టుల వారీగా అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచింది. అది చూసుకోండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 20న ధృవపత్రాల పరిశీలన. రాష్ట్రంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. చూసుకోండి. ఈ నెల 29న 10:30 నుంచి హైదరాబాద్లోని నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ ఆఫీస్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సిఈఓఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ దాంట్లో ఇచ్చారంట 1:5 నిష్పత్తిలో ఇచ్చారు. 25న సెకండ్ ఫేజ్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్ ప్రిలిమ్స్, మెయిన్స్. దాంట్లో పాస్ అయితే మనకు సీటు గ్యారంటీ వస్తుంది. తెలుగు ట్రాన్స్లేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి సమాచార ప్రసార శాఖ 2 ఏళ్ల కాల వ్యవధిలో ట్రాన్స్లేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీంట్లో ఏమున్నాయి? ఆన్లైన్ ట్రాన్స్లేటర్, సీనియర్ ట్రాన్స్లేటర్, ఇంగ్లీష్ నుంచి తెలుగు పోస్టులతో పాటు తెలుగు భాషా నిపుణులు, తెలుగు టైపిస్ట్ ఎంపానల్మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పూర్తి వివరాలు PIBGOV.inలో చూడొచ్చు. ఇకపోతే ఉన్నత విద్యకు స్కిల్ జత డిగ్రీ, బీటెక్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినవి. పారిశ్రామిక భాగస్వామ్యంతో ముందుకెళ్లడంలో రాష్ట్ర సర్కార్, కాలేజీలు, వర్సిటీలకు ఇప్పటికే UGC గ్రీన్ సిగ్నల్. విద్యార్థుల్లో నైపుణ్య లోపంపై దృష్టి. AI అండ్ ML, రోబోటిక్స్, IoT తదితర అంశాలపై తదితర 27 కొత్త కోర్సులకు అవకాశం. అట్లా అన్నమాట. ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు UGC అంగీకారం తెలిపింది. తాజాగా దీంతో అన్ని కాలేజీలలో ఇది పెడతారంట. స్కిల్స్తో ఉద్యోగం సులభమని కూడా ఇచ్చారు. డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు, అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలు కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఆ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయమని చెప్తున్నారు. ఇకపోతే అవుట్సోర్సింగ్కి స్పెషల్ కార్పొరేషన్. అన్ని శాఖల ఉద్యోగులంతా ఒకే గొడవ కిందికి ఏపీ తరహాలో చేయాలని కసరత్తు. దళారుల దోపిడీ నియంత్రించేలా ప్రణాళిక. మరి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఎట్లుంటుంది? ఏపీ తరహా తెలంగాణలోనూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అన్ని శాఖలోని ఉద్యోగులంతా ఒకే కార్పొరేషన్లో ఉద్యోగుల్లో పనిచేయాల్సి ఉంటుంది. వీరికి ప్రత్యేక యూనిక్ కోడ్ కూడా ఇస్తారు. జీతాలు కూడా కార్పొరేషన్ నుంచే ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగి తరహాలో వస్తాయి. EPF, ESI సదుపాయాలు ఉంటాయి. కొత్త నియామకాలు SC, ST, BC ఉద్యోగులకు రిజర్వేషన్ వర్తించేలా చొరవ చూపుతారు. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తారు. అంటే ఏజెన్సీ గుప్పిల్లో ఎంప్లాయీస్ కాకుండా ఇది కొంచెం బాగుంటుంది. ఎందుకు అంటే తీవ్ర నష్టం.
ఉద్యోగం ఇచ్చే క్రమంలో వేతనాలు ఇచ్చే సమయంలోనూ కొంతమంది దళారులు కమిషన్లు పొందుతున్నారని ఎప్పటి నుంచో మనకు అణికిడిలో ఉంది, ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగికి ఒక జీతం చూపించి ప్రభుత్వం నుంచి మరో బిల్లు క్లెయిమ్ చేసే పరిస్థితి ఉండదు. ఈ మనకు ఒక ఏజెన్సీకి ఇస్తే అన్నిటికి కలిపి ఒకటే ఇస్తే సుమారు 100 మంది విధులు నిర్వహిస్తుంటే 200 మందికి జీతాలను క్లెయిమ్ చేస్తున్నారు. జీతాలు రావడం లేదని ప్రశ్నించే వాళ్ళను ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే తొలగిస్తారు. ఇక్కడ ఉద్యోగిని కాంప్రమైజ్ కావాలంటే కూడా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే మరోవైపు థర్డ్ పార్టీ మెజార్టీ ఏజెన్సీలన్నీ పొలిటికల్ పార్టీ నేతల కన్సర్న్లో ఉండడం వలన ఉద్యోగులు కూడా నోరు మెదపని పరిస్థితి అయిపోయింది. ఇట్లా కాకుండా గవర్నమెంటే ఒక ఏజెన్సీ పెడితే బాగుంటుంది, ఇట్లా వద్దు. ఇకపోతే ఏపీ నుంచి పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాలిసెట్ డేట్లు ఏమేమి ఉన్నాయి అని అంటే మనకు పాలిసెట్ 2024కు హాజరగుటకు అర్హతనిచ్చేది. ఎస్ఎస్సి లేకపోతే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. మార్చి ఏప్రిల్లో జరిగే హాజరు కాబోతున్న 10th క్లాస్ అభ్యర్థులు. ఆన్లైన్ దరఖాస్తుకు ఫీజు అంతా 400, ఓసీ బీసీలకు 100, ఎస్సీ ఎస్టీలకు కూడా. హెల్ప్ లైన్ సెంటర్స్ వీటిలున్నాయి. 22 ఈ నెల 20 నుంచి వచ్చే నెల చివరి తేదీ 5/4 నెల అంటే ఏప్రిల్ వరకు ఉంది. ఈ నెల 20 నుంచి వచ్చే నెల ఏప్రిల్ 5th వరకు ఉంది. పాలిసెట్ ఎగ్జామ్ 27/4 ఇట్లున్నాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ అర్హతలు ఏమేమి ఉన్నాయి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ సైన్స్తో ఇంటర్మీడియట్ లేకపోతే ప్రీ డిగ్రీ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 17 ఏళ్ళు నిండాలి. పరీక్ష వ్యవధి 200 నిమిషాలు అంటే 3 గంటల 20 నిమిషాలు. దరఖాస్తు ఫీజు అందరికి 1700 కాగా జనరల్, ఎస్సీ ఓబీసీ వాళ్ళకు 1600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ థర్డ్ జెండర్ వాళ్ళకి 100 చొప్పున చెల్లించాలి. ఇతర దేశాలకు చెందిన వాళ్ళు 9500 చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 9/3 మే 5న మధ్యాహ్నం 2 నుంచి 5:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఇది నీట్ ఎన్టీఏ ఆన్లైన్ ఎగ్జామ్, అది వాళ్ళ వెబ్సైట్. గవర్నమెంట్ జాబ్స్ న్యూఢిల్లీలోని ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఫిక్స్డ్ టైం ప్రతిపాదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 100 ఉన్నాయి. ఇట్లా పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ ఫిట్టర్, టెక్నీషియన్ ఎక్స్రే. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్, బీటెక్ పాస్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి. గరిష్ట వయో పరిమితి 35 ఏళ్ళు. నెలకు 28,000 జీతం ఇస్తారు. ఎంపిక ప్రక్రియ స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, టెక్నికల్ అసెస్మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ. దరఖాస్తుకు చివరి తేదీ 23/2. ఇది వెబ్సైట్. ఇదన్నమాట ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. ఏమేమి ఉన్నాయి న్యూస్ పేపర్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.